ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మాంబ మల్లేశ్వర స్వామి వాళ్ళ రథం అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు వెళ్తుంది. ఎందుకు అమ్మవారి చెట్టు వరకు వెళ్తుంది, అసలు ఈ అమ్మవారి చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అసలు అమ్మవారి చెట్టు వరకు ఎందుకు వెళ్తుంది, అక్కడ చాలాసేపు రథం ఆగుతుంది, అక్కడ చేసేటువంటి పూజలు ఏంటి, అసలు ఎందుకు ఈ ఆచారం అనేది వచ్చింది అనేవి నేను మీకు తెలియజేస్తానండి. వీటన్నింటినీ కూడా రాబోయే నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అసలు అమ్మవారి చెట్టు వరకే రథం వెళ్తుంది, ప్రతి సంవత్సరం అదే ఆనవాయితీగా వస్తుంది. సో ఎందుకు వెళ్తుంది, అక్కడ రథం చాలాసేపు ఆగుతుంది కదా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అమ్మవారి చెట్టుకి రథానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. చూసారుగా రథానికి చక్రాలు కూడా చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, చక్ర రథానికి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. రథ చక్రాలు కూడా కింద చప్పాలు వేసేవాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళే రథాన్ని అటు ఇటు వెళ్ళిపోకుండా రథాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ చప్పాలు వేయటం వల్లే రథం ఆగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, పక్కలకు వెళ్లకుండా స్ట్రైట్గా కూడా వెళ్తుంది రథం అనేది. చూశారు కదా ఎలా వెళ్తూ ఉందో. ఆ మధ్య మధ్యలో ఆగినప్పుడు వాళ్ళు కింద చప్పాలు వేస్తున్నారండి, అందువల్లే రథం కొంచెం కొంచెం పక్కకి తిరుగుతూ ఉంటుంది. రథాన్ని ఆపాలన్నా ఒక పక్కకు మలపాలి అన్నా చప్పాలు వేయటంలోనే ప్రాముఖ్యత ఉందండి. చూసారుగా రథం అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు కూడా చేరుకుంది. ఎందుకు ఈ అమ్మవారి చెట్టు వరకు వెళ్తుంది, ఇకంత మించి ముందుకు ఎందుకు వెళ్ళదు రథము అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే అద్దేపల్లి అమ్మవారి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ ఈ రథం అనేది ఈ అమ్మవారి చెట్టు వరకే వస్తుంది. ఈ అమ్మవారి చెట్టు కూడా దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. బట్టిపోల్లో ఏ ఒక్క ఉత్సవం జరిగినా సరే అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు వచ్చి సార సమర్పణ చేసి వెళ్తారండి. ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి, అమ్మవారిని ఇక్కడ వేద పండితులు వారి యొక్క పూజా విధానాలన్నీ కూడా పూర్తి చేస్తారండి. ఇక్కడ చూసారుగా చాలాసేపు అయితే రథం ఆగుతుంది ఇక్కడ. సో వాళ్ళు చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.